ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. తండ్రి నీకు వందనాలు, వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, గడిచిన వారము సాక్ష్యం చెప్పాను ప్రభువా. మరొకసారి ప్రభువా సాక్ష్యం చెప్పడానికి ప్రభువా మీరు ప్రేరేపించినందుకు వందనాలు ప్రభువా. దేవా, మీరే నాతో మాట్లాడమని యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. గడిచిన వారము నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నానండి ప్రార్థన టీవీ ద్వారా. దానికి కంటిన్యూగా మళ్ళీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదే రీతిగా ఆ రోజు ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో, యాక్సిడెంట్ అయిన తర్వాత దేవుని శక్తి తాకి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు నన్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆశ్చర్యానికి గురైపోయి వాళ్ళు ఏమన్నారంటే, నీ బోన్స్ అన్నీ మంచిగా అవుతున్నాయి, నీ ఏవైతే వెన్నుపూసలో నొప్పి ఉందో అది కూడా కంప్లీట్గా తగ్గిపోయిందని నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఇంకా కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి నన్ను ఇంటికి పంపడం జరిగింది. 6 నెలలు బెడ్ రెస్ట్ ఉండాల్సిన వాడిని దేవుని మహాకృపను బట్టి నేను 1 మంత్లో తిరిగి లేచి మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యముకి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇక అక్కడి నుంచి నా జీవితం ఎలా ఉందంటే, ఆఫీస్కి ఎప్పుడైతే నేను వచ్చానో ఇంకను ఆఫీస్ పనిలో బాగా అంటే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆఫీస్ డ్యూటీలో నేను చేస్తున్న సమయంలో చాలా డబ్బు అంటే సాలరీ కూడా నాకు ఇంక్రీజ్ అయింది. సాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యి పోస్ట్ కూడా నాది పెరగడం జరిగింది. దాదాపు ఆ సమయంలోనే నాకు నా 30,000 సాలరీ, అలాగే ఇన్సెంట్లు వచ్చేసి 60 నుంచి 70,000 దాకా వచ్చేదండి. అయితే ఇలా డబ్బు చాలా వచ్చేది. ఈ డబ్బు వచ్చిన తర్వాత నేను అప్పులు కట్టుకోవడానికి నేను రెడీ అయిపోయాను. డబ్బు అంతా సమకూర్చుకొని రెడీ అయిపోయాను. ఎవరైతే మాకు మోసం చేసి వెళ్ళిపోయారో ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది అంటే వాళ్ళల్లో కొంతమంది వాళ్ళకు ప్రేరేపణ కలిగి నా నెంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేసి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులన్నీ పట్టుకొని నేను ఎవరైతే మమ్మలను ఫైనాన్స్ మార్గదర్శి శ్రీరామ్ చిట్స్ ఎవరైతే ఇబ్బందికి గురి చేశారో వాళ్ళకి టోటల్గా కట్టడం జరిగింది. దేవుని మహాకృప బట్టి అప్పు మొత్తం తీర్చుకోవడం జరిగిందండి. ఇది నా జీవితంలో జరిగినటువంటి కార్యము. అలాగే నేను ఇక ఏం చేశానంటే, దేవుని మీద కంప్లీట్లీ అంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడము, లోకల్గా ఉన్నటువంటి చర్చికి వెళ్ళడము, సండే ఇలా కొనసాగుతూ ఉంది. కానీ ఆఫీస్లో ఎలా ఉందంటే, డబ్బు ఇంక్రీజ్ అయిపోయి సాలరీ మంచిగా పెరిగి హోదా కూడా పెరిగింది. నాకు 3 సార్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఆఫీస్ ద్వారా రావడం జరిగిందన్నమాట. అలాగే ఉంటున్న సమయంలో కంప్లీట్లీ నేను వెళ్తున్నాను చర్చికి, కానీ ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ అవేవి మనకు అర్థమవుతలేదు. అలాగే సండే కూడా చర్చికి వెళ్ళి నేను బయటికి వచ్చిన తర్వాత మా ఆఫీస్ కొలీగ్స్తోని కానీ అలాగే ఫ్రెండ్స్తోని కానీ ఈ లోకానుసారంగా ఉన్నటువంటి అలవాట్లు, మందు ఇవన్నీ ఇంకా చేసేవాడిని. నిజంగా చెప్పాలంటే దేవుడు నన్ను దర్శించాడు, నన్ను నిలబెట్టాడు, నన్ను కాపాడాడు. కానీ నాకు సరే దేవుడు అంతే కదా చేస్తాడు, కానీ ఈ లోకపు అలవాట్లు ఇవి ఏవి విడిచిపెట్టకుండా అనుదినము చేసేవాడిని. ఇంకా తాగడము కానీ ఇంకా ఒకలాంటి గర్వము, ఒకలాంటి పొగరు, డబ్బు ఉంది కదా అని ఆలోచనతోని నా జీవితం కొనసాగుతూ ఉంది. అలాంటి సమయంలో కరోనా అని ఒక విపత్తు వచ్చింది. ఆ సమయంలో కూడా అందరూ చాలామంది కూడా లాక్డౌన్ టైంలో చాలా సఫర్ అవుతూ ఉన్నారు, ఒక పక్కన చనిపోతూ ఉన్నారు. కానీ నేను కొన్ని రోజులు ఈ కరోనా వచ్చే సమయానికి నేను ఏమైపోయానంటే, బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచన ఉండే. జాబు మానేసి బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా బట్టల షాపు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. అదే రీతిగా నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆఫీస్లో రిజైన్ చేసేసి
బట్టల వ్యాపారం స్టార్ట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాను. సిద్ధపడి ఉన్నప్పుడు అనేక డబ్బులు సమకూర్చుకొని, నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ సమకూర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. కరెక్ట్ కరోనా సమయంలోనే స్టార్ట్ చేశాను. కానీ చాలామందికి కరోనాలో బిజినెస్లో కానీ అన్ని విషయంలో కూడా వాళ్ళు నష్టపోయారేమో, కానీ నేను మాత్రము కరోనా 2 సంవత్సరాలు కూడా బాగా సంపాదించాను. బిజినెస్ని బాగా ముందుకు తీసుకెళ్ళాను. బట్టల వ్యాపారంలో అనేక మందికి బట్టలు సప్లై చేయడం, అలాగే నాకు ఉన్న దాంట్లో చాలామందికి ఎవరైతే కరోనాలో దెబ్బతిన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం కూడా చేశానండి. కానీ ఇలా జరుగుతున్న సమయంలో ఏనాడు కూడా అంటే కంప్లీట్లీ హానర్గా ప్రభు దగ్గర ప్రార్థన చేయడం కానీ, మందిరంకి మంచిగా వెళ్ళి వాక్యాన్ని వినడం కానీ, ఇవన్నీ అంటే నామమాత్రపు భక్తిలాగానే ఉండేది. నేను అనుకునేవాడిని అంటే విగ్రహారాధన చేశాను కదా, యేసు ప్రభు వారు కూడా ఒక విగ్రహమే అని అనుకునేవాడిని. ఆ మైండ్ సెట్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇలా జరుగుతున్న సమయంలో బిజినెస్లో ఒకానొక సందర్భంలో ఏమైందంటే కంప్లీట్లీ అంటే దాదాపు నాకు బిజినెస్లో చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో నేను గర్వంలో పడిపోయాను. నాకేంటి ఇంకా నాకు తిరుగులేదు అన్న భావంతో నేను ఉన్నాను. అలాంటి సమయంలో నాతో పాటు ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ డబ్బుల విషయంలో నేను కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు నాకు నష్టం తీసుకురావడం జరిగింది. దాదాపు నష్టము ఎలా జరిగిందంటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చినటువంటి బట్టల వ్యాపారంలో చాలామందికి షాపులకు ఇచ్చినట్టు ఏవి కూడా వసూలు కాకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఆ డబ్బులు వాడుకొని ఆ డబ్బులను వాళ్ళు సొంత ఖర్చులకు వాడుకొని నాకు ఇవ్వకుండా చేయడం జరిగింది. అలాంటి సమయంలో ఒకానొక సమయంలో కంప్లీట్లీ ఏమైపోయిందంటే బిజినెస్ మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ ఉంది. బిజినెస్లో ఇంకా నేను నష్టం చూడాల్సి వస్తూ ఉంది. నేను తెచ్చినటువంటి మెటీరియల్ అమ్ముడుపోక, నేను తెచ్చినటువంటి మెటీరియల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. హాఫ్ రేట్, సగానికి సగం రేట్లు అమ్ముకోవాల్సి వచ్చింది మెటీరియల్ మొత్తము. అలాంటి సమయంలో వెండర్ల వాళ్ళ దగ్గర ఎక్కడైతే నేను స్టాక్ తెచ్చానో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇంకా ఏమైపోయిందంటే అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటూ నేను మళ్ళీ అప్పుల పాలైపోయాను. దాదాపుగా మళ్ళీ నేను 5 నుంచి 6 లక్షల వరకు అప్పుల పాలైపోయానండి. నిజంగా నా పరిస్థితి చూస్తే ఇంకా భయంకరంగా అయిపోయింది. ఈసారి ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఒక పక్కన అప్పులు, ఒక పక్కన ఇంట్లో మమ్మీని మంచిగా చూసుకోవాలి, రెండో అన్నయ్య కుటుంబ బాధ్యతలు ఆయన నిర్వహిస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి. నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, నాకున్నటువంటి బంధువులు కానీ, నాకున్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కరు ఎలా అంటే దూరం అయిపోతూ ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా పలానా చంద్రప్రకాష్ ఫోన్ చేస్తే డబ్బులే అడుగుతాడు అన్న మైండ్ సెట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా నా ఫోన్ లేపకపోవడము అయిపోయింది. ఎవ్వరు కూడా మా ఇంటికి రాకపోవడం జరుగుతుంది. ఇది ఏంటి అనేది నాకు అర్థమవుతలేదు. కానీ ప్రార్థన మాత్రము చేయలేకపోతున్నాను. మళ్ళీ మందిరానికి పోతున్నాను కానీ దిగులుగా ఉంటున్నాను. పాస్టర్ వాళ్ళకి చెప్పాలన్నా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో నేను డిసైడ్ అయిపోయినా ఏ దేవుడు లేడు, యేసు ప్రభు వారు కూడా లేరు, ఎవ్వరు కూడా లేరు. దేవుడు ఉంటే ఇలానే చేస్తాడా, నన్ను ఎందుకు ఇలా ఇంకను దిగదారుస్తాడా అని ఆలోచనకు వచ్చింది. అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నటువంటి 2-3 వాళ్ళ సలహాలు తీసుకున్నప్పుడు కూడా నేను అన్నీ నష్టం అనుభవిస్తూ వస్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ పోషణ ఇంకా తినడానికి కూడా ఎలా అయిపోయిందంటే చాలా కష్టంగా మారిపోయింది. రోజు కిలో బియ్యం కొనుక్కొని తినేటువంటి స్థితికి వచ్చేసాను. కేవలము నేను ఏదైతే మైండ్లో రన్ అవుతున్నానో, ఏదైతే ఆలోచిస్తున్నానో నా ఆలోచన విధానం అంతా తప్పుగా వెళ్తూ ఉంది. ఎవరికి ఫోన్ చేసినా పనులు జరుగుతలేవు, ఎవరితో మాట్లాడినా పనులు జరుగుతలేవు. ఏంట్రా ఈ పరిస్థితి, ఎందుకు నా ఈ పరిస్థితి కలిగింది, ఇక వద్దు, ఇక చాలు, నేను చచ్చిపోదామని అనుకొని డిసైడ్ అయిపోయాను. కంప్లీట్గా ఈ మాటలు, కంప్లీట్గా అప్పులలో ఫోన్లు, ఇక వద్దు, నా తల్లిని దేవా నీకే అప్పచెప్తాను, లేదా మా రెండో అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఒకానొక దినంన ఉప్పల్ నుంచి నేను బయలుదేరిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసి రైలు పట్టాల మీద పడుకున్నాను.
నా జీవితం అయిపోయింది, నేను ఇక నా ముఖం చూపించుకోలేను, ఈ లోకంలో నాకు ఎవరు కూడా హెల్ప్ చేస్తలేరు, ఈ లోకంలో ఎవరు కూడా నాకు సహాయం చేస్తలేరు, ఇవంతా వేస్ట్, నేను ఉండి వేస్ట్, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నేను చచ్చిపోవాలి అని చెప్పేసి రైలు పట్టాల మీద పండుకున్న సమయంలో ట్రైన్లు వస్తూ ఉన్నాయి కానీ ధైర్యం చాలతలేదు, లేస్తూ ఉన్నాను. దాదాపు 2-3 ట్రైన్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను ట్రైన్ వచ్చే సమయానికి పట్టాల మీదకి వెళ్ళి లేచిపోతున్నాను. చావడానికి కూడా ధైర్యం వస్తలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఇక కాదు, ఎట్లయినా చనిపోదాము, ఏదేమైనా కానీ అని పట్టాల మధ్యలో నిలబడిపోయినప్పుడు ట్రైన్ వస్తూ ఉంది. ఆ సమయంలో నాకు పరిచయమైనటువంటి ఒక సిస్టర్, చూడండి, మళ్ళీ కూడా నాకు ఎవరు ఫోన్ చేశారంటే, నాకు క్రైస్తవ కుటుంబంలో ఫస్ట్ పరిచయమైన ఆ సిస్టరు ఇప్పుడు మంచి సేవకురాలుగా ఆమె స్థిరపడిపోయింది. ఆమె గురించి కూడా నాకు ఎటువంటి కాల్స్ రాలేదు. కానీ ఇంకొక సిస్టరు, ఆమె నాకు ఆ రాత్రికాల సమయంలో ఫోన్ చేసేది. ఆమె కూడా క్రైస్తవురాలే. ఫోన్ చేసి ఏమంటున్నదంటే, చంద్రప్రకాష్ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటుంది. నేను రైల్వే ట్రాక్ మీద ఉన్నాను, నా పరిస్థితి అంతా శూన్యము, నేను చచ్చిపోతానని వచ్చాను, ఇంకా చచ్చిపోతాను, ఇక మీరు ఫోన్ పెట్టేయనని ఆమెతో వాదన చేస్తూ ఉన్నాను. ఆమె చెప్తా ఉంది, ఏమని చెప్తుందంటే, నీవు యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి బిడ్డవు, ప్రభువారిని అంగీకరించినటువంటి నీవు చావు నీకు కొట్టివేయబడింది, నీవు మళ్ళీ ప్రభు దగ్గర ప్రార్థించు, నీవు చచ్చిపోకూడదు, నీకు దేవుడు తోడై ఉంటాడని దేవుని మాటలు ఫోన్లో చెప్తా ఉంటే నాకు ఒక రకమైనటువంటి ఫీల్, ఒక రకమైనటువంటి మనసులో ఒక ఉద్రేక కలుస్తూ ఉంది, ఒక ఉద్వేగం ఏర్పడతా ఉంది. ఆమె దాదాపు గంట సేపు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ట్రాక్ మీదకి వెళ్ళి పక్కకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి అసలు డబ్బులు కూడా లేవు, నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఉప్పల వరకు ఇంటికి వచ్చేసి అమ్మతోని కూడా ఏమీ మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడానికి మోకరించి మళ్ళీ 2 చేతులెత్తి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశాను. దేవా, నేను చేసిన అన్ని తప్పులు నన్ను క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి మళ్ళీ నన్ను నిలబెట్టు ప్రభువా అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళీ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతోని ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక పాస్టరు చర్చి నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఆ చర్చిలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నట్టు నాకు వినిపిస్తూ ఉంది. సరే, అయిపోయింది. ఆ ప్రాంతం ఎక్కడో ఏంటో నాకు ఏమీ తెలియదు. అలాగే ఉన్నాను. తెల్లారి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాను, మర్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక శుక్రవారం రోజు ఆ ప్రాంతానికి వెళ్ళాలని ప్రేరేపణ కలుగుతూ ఉంది. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ ప్రాంతం ఎక్కడ ఏంటి అనేది నాకు ఎలా అంటే, ప్రార్థన ద్వారా దర్శనం గుర్తుపెట్టాను, కొన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్లో ఒక పాస్టర్ నిర్వహిస్తూ ఉన్నారు ఆరాధన. అక్కడ వాక్యం చెప్పబడుతుంది, చాలామంది ఉన్నారు. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ మొత్తం కంప్లీట్లీ నిండిపోయింది. బయట బాల్కనీలో చాలామంది ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని నేను మనసులో అనుకుంటున్నాను. అయితే అతను చాలామంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామందితోని ప్రేయర్ చేస్తే అక్కడ డెలివరెన్స్లు జరుగుతూ ఉన్నాయి. నాకేం అర్థమవుతలేదు. ఇదంతా నేను ఎలా వచ్చేసానంటే, కంప్లీట్లీ ఇక దేవుడు లేడు అన్న ఉద్దేశంతో ఉన్నాను. నా పట్ల దేవుడు ఏ కార్యము జరగనీయడు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకున్నటువంటి వ్యక్తిని నేను. అలా ఉన్న సమయంలో ఆ పాస్టర్ గారు అక్కడ ఎక్కడైతే పులిపీఠ మీద దగ్గర ఉండి ఆయన ఏం చేశాడంటే, ఒక అక్షరముతోని నా లెటర్, చంద్రప్రకాష్ రావు కదా, సితోని ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఆ లెటర్తోని ఉన్నారో వాళ్ళు దయచేసి ముందుకు రావాలి అని చెప్పేసి ప్రభు ప్రేరేపిస్తున్నారని ఆల్టర్ కాల్ ఇచ్చాడు. నేను అనుకున్నాను, ఇలా ఉంటుంది అని లోపల ఉంటుంది. అంతమందిలో ఎంతోమంది చంద్రప్రకాష్ రావులు ఉండొచ్చు, ఎంతోమంది సి మీద వాళ్ళ పేర్లు గల వాళ్ళు ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ 2 సార్లు చెప్పిన తర్వాత 3వసారి లోపల హృదయంలో ఒక గద్దింపు వచ్చింది. 3వసారికి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఆయనను చూడడము ఫస్ట్ టైము, ఆయన నన్ను చూడడము ఫస్ట్ టైము. చూసిన తర్వాత ఆయన ఏమీ అడగలేదు. ఆయన 2 చేతుల నుంచి నా పైన
ప్రార్థన చేయగానే మళ్ళీ దేవుని శక్తి దిగింది. ఏదైతే నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి అనుభవము పొందుకున్నానో అలాంటి అనుభవము మళ్ళీ ఆ మందిరంలో ఆయన చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు పొందుకున్నాను. కంప్లీట్లీ పొందుకున్న తర్వాత హృదయంలో ఒకలాంటి ఫీలింగ్, ఒకలాంటి ఏదో కొత్తని ఒక లోపల యుద్ధం జరుగుతూ ఉంది. ఆయన నన్ను అడిగి ఏమన్నాడంటే, నువ్వు మందిరానికి పోతావు అంటే పోతాను, కానీ నాకు ఇలాంటివి ఉన్నాయి అని నా పరిస్థితి అంతా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత సరే మీరు వెళ్ళండి అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని కంప్లీట్లీ పడుకున్న తర్వాత డే నుంచి ఎలా స్టార్ట్ అయిపోయిందంటే నా జీవితము ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి అనే ఆశ పుడతా ఉంది. అప్పుడు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఫస్ట్ టైం బైబిల్ తీసి చదవడము నేర్చుకుంటా ఉన్నాను. ఇలా క్రమేపీ నేర్చుకుంటా ఉన్న సమయంలో శుక్రవారం వాళ్ళు ఎక్కడైతే ఆ చర్చికి ఉన్నానో ఆ చర్చికి ప్రతి శుక్రవారము వెళ్ళడం జరుగుతూ ఉంది. వెళుతూ అక్కడ వాక్యం ద్వారా బలపడుతూ ఉన్నాను. అంటే చాలా సేవకుల దగ్గర నేను వాక్యాలు విన్నాను, కానీ ఇక్కడ వాక్యానికి ఏదైతే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని కంప్లీట్లీ నిర్ణయానికి వచ్చాను. అలా నా జీవితము దైవత్వంలోకి మెల్లమెల్లగా భక్తిలోకి వెళ్ళడము ప్రారంభమైంది. అలా శుక్రవారంతో పాటు ఆదివారం కూడా సండే క్రమము తప్పకుండా, ఫ్రైడే సండే క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళడము ప్రారంభిస్తున్నాను. ఇలా ప్రారంభిస్తున్న సమయంలో నాకున్నటువంటి ఏవైతే అప్పులున్నాయో నిజంగా దేవుడు అద్భుత కార్యం ఏంటంటే, ఎక్కడైతే నేను క్రెడిట్ ఇచ్చానో, ఎక్కడైతే నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆటోమేటిక్గా ఒక్కొక్కరు వాళ్ళ ప్రేరేపణ వాళ్ళకు దేవుడే కలిగించాడని నేను నమ్ముచున్నాను. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ డబ్బులు నేను ఏవైతే నాకు అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ కంప్లీట్గా మళ్ళీ కట్టడం జరిగేసింది. కంప్లీట్గా మళ్ళీ అప్పు లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. సో అలాంటి కార్యము మళ్ళీ నేను చూశాను. ఇప్పుడు దేవుడు ఎక్కడో లేడు, దేవుడు నా వెనకాలనే ఉన్నాడు, దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాడు. కంప్లీట్లీ దేవునికి నేను హత్తుకొని ఉంటానని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయము ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆయనకు చెప్పడం జరిగింది. క్రమేపీ మందిరానికి వెళ్తూ వాక్యాలతో బలపడుతూ అలాగే ప్రార్థనలో జీవిస్తూ ఉన్నాను. ఇలా ఉంటున్న సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. మరి పోషణ కావాలి కదా ప్రభా, మళ్ళీ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏంటి అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఎలా ఉందంటే, దేవుడు ఒక కాగితము, మొత్తం కంప్లీట్లీ కాగితము నా దగ్గర ఉంది. ఆ కాగితంలో చాలా విషయాలు రాసి ఉన్నాయి. నాకేమీ అర్థమవుతలేదు, కానీ ఒక మాట దర్శనంలో వినిపిస్తూ ఉంది. ఇక్కడ నువ్వు సంతకము పెట్టు అని మాట వినిపిస్తూ ఉంది. నేనన్నాను, ప్రభువా ఏమి చేయాలా నీ కొరకు అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కంప్లీట్లీ అన్నీ వదిలేసి నా నామాన్ని ప్రకటించు, నన్ను ప్రకటించు అని చెప్పి మాట వినిపిస్తూ ఉంది. అయితే నేను అప్పుడు అన్నాను, ప్రభువా నేను ప్రకటిస్తాను, కానీ నువ్వు నాతోనే ఉండు. ఎలా ప్రకటించాలో ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, కానీ నీవు వస్తేనే నేను వెళ్తాను ప్రభా. నువ్వు నాతోనే ఉంటే నేను కంప్లీట్గా నిన్ను ప్రకటించే బిడ్డగా మార్చబడతాను దేవా అని చెప్పేసి ఏదైతే వైట్ పేపర్ వచ్చారో దాని మీద నేను సంతకం పెట్టాను. అక్కడ ప్రభువారు కూడా సంతకం నాకు కనిపించిందండి. ఆ దర్శనంతో నేను అలా కంప్లీట్లీ పడుకున్నాను. తర్వాత ఇదే వచ్చి మా చర్చి పాస్టర్ అయిన ఆ పాస్టర్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దేవుడు నిన్ను ఇంకా బలపరుస్తాడు అని చెప్పేసి ఆయన చేతులుంచి ప్రార్థించడం జరిగింది. ఇలా కొనసాగుతున్న సమయంలో నాలో ఒక ఆశ, బైబుల్ కాలేజీలో జాయిన్ కావాలి, బైబుల్ని ఎలా చదవాలి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు అనుకోకుండా రీతిగా ఎవరైతే మా చర్చి పాస్టర్ ఉన్నారో వాళ్ళదే బైబుల్ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రిన్స్ ఆఫ్ పీసెస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా, అలాగే ఆ మినిస్ట్రీ ద్వారా బైబుల్ కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తున్నారని నేను తెలుసుకున్నాను. అప్పుడు వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు కంప్లీట్గా నువ్వు బైబుల్ కోర్సులో జాయిన్ కమ్మని వాళ్ళు నన్ను ప్రోత్సహించినప్పుడు ఈరోజు కంప్లీట్గా నేను బైబుల్ కాలేజీలో ఉండి బైబుల్ కాలేజీలో ఉన్న కోర్సులు BTH కంప్లీట్ చేసుకున్నాను దేవుని మహాకృపను బట్టి. అలాగే ఇంకా నువ్వు ఏం చేయాలి ప్రభా, మరి సేవకు ఎలా వెళ్ళాలి, ఎలా
ఎవరు నన్ను ఆహ్వానిస్తారు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్న సమయంలో అనుకోకుండా రీతిగా ఎవరైతే నాకు నీటి బ్యాప్టిజం ఇచ్చారో పాస్టర్ మధుబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇలా యవ్వనస్తుల కూడిక మన ప్రాంతంలో పెడుతున్నాము, ఒక్కసారి మీరు వచ్చి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అది ఫస్ట్ టైం అలా పిలుపు రావడం వల్ల నేను ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు యవ్వనస్తుల కూడిక మధుబాబు పాస్టరు వాళ్ళ గ్రామంలో, కోలవేని గ్రామంలో నిర్వహిస్తున్నప్పుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. నా టెస్టిమనీ షేర్ చేసుకోమని చెప్పాడు. అక్కడి నుంచి ప్రభు సేవలో పని చేయడంలో నా జీవితము కొనసాగిందండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ప్రభు సేవలోనే ఉంటున్నాను. ప్రభుకి అనేక రీతిగా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒకే మాట, నన్ను సేవించు, నన్ను ప్రకటించు, నేనే నీకు తండ్రిని, తల్లిని, స్నేహితుని, బంధువుని అన్నీ అని ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అదే రీతిగా ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళడానికి ప్రార్థన చేసి, ప్రార్థనతో ఆయన శక్తిని పొందుకొని, ఆయన అభిషేకాన్ని పొందుకొని దేవుడు నన్ను ఇప్పుడు అద్భుత రీతిగా 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించే భాగ్యము నాకు ఇచ్చాడు. అనేక ప్రాంతాలకి ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అనేక రాష్ట్రాలకి, మహారాష్ట్రకి, బెంగళూరుకి, చెన్నైకి, ఒడిస్సాకి, పంజాబ్కి, అనేక రాష్ట్రాల్లో ప్రభువుని ప్రకటించడానికి నేను వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రభు నన్ను తీసుకెళ్తా ఉన్నాడండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను జీవిస్తున్నానంటే, ఈరోజు నేను నిలబడ్డానంటే, ఈరోజు నా తల్లి ఆరోగ్యంగా, నేను మా అన్నయ్య మేమందరం ఉన్నామంటే కేవలము ప్రభు కృప వల్లనే. దేవునికి ఏ విధంగా అయితే ప్రార్థన చేశానో, దేవునితోని సంబంధం ఇప్పుడు నాకు లోకంతోని సంబంధం లేదు, బంధువులతోని సంబంధం లేదు, ఫ్రెండ్స్తోని సంబంధం లేదు. నేను ఏది కావాలన్నా కూడా, నాకు ఏది కావాలన్నా కూడా నేను ప్రభు దగ్గరనే ప్రార్థించి అడుగుతాను. ఆయనతోని అనుదినము మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తిని నేను. అలాంటి రీతిగా కంప్లీట్గా నాకున్నటువంటి విడిచిపెట్టాల్సినవి అన్నీ విడిపించేశాడు దేవుడు. విడిపించిన తర్వాత కంప్లీట్గా నేను దేవునిలోకి, అంటే ప్రభువారు ఎలా పరిచర్య చేశారో అలా చేయాలని ఆశపడుతూ ఉన్నటువంటి జీవితం. అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను నిలబెట్టి ఆయన సేవలో నన్ను కొనసాగిస్తూ ఉన్నాడు. అదే రీతిగా అద్భుత రీతిగా దేవుడు దర్శనము ద్వారా ఏపీ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చెయ్యు అని చెప్పినప్పుడు అదే మాట పట్టుకొని నేను ఏపీ ప్రాంతానికి రావడం జరిగిందండి. నేను ఇక్కడ విజయవాడ ప్రాంతం, కంకిపాడు ప్రాంతంలో ఉంటూ చుట్టుపక్క పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్నాను. అలాగే గన్నవరం ప్రాంతంలో పరిచర్య, దేవుని మహాకృపను బట్టి గన్నవరం ప్రాంతంలో కూడా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యములు చేశారు, ఎన్నో టెస్టిమనీలు ఉన్నాయి. అసలు విశ్వాసంతో ముందుకు వెళ్తున్న సమయంలో దేవుడు అనేక రీతిలుగా నన్ను పోషిస్తున్నాడు. నేను కంప్లీట్లీ ఏ పని కూడా చేయను, కంప్లీట్లీ దేవుని సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిని. ఆయనే నా పోషకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడిని ప్రకటించడానికి నేను ఎక్కడికైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానండి. అదే రీతిగా దేవుడు అద్భుత రీతిగా నన్ను వాడుకుంటున్న సమయంలో మ్యారేజ్ విషయంలో గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మరి నాకు ఒక తోడు కావాలి, మరి ఎలా దేవా, పరిచర్య అంటే ఇద్దరు వెళ్ళాలని చాలామంది అంటున్నారు, చాలామంది దైవ సేవకులు చెప్తా ఉన్నారు, మరి ఏంటి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. నేనే అన్ని నీకు, నీ జీవితంలో అన్నీ నేను నీకుంటాను అన్నప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. మైండ్లో కానీ హృదయంలో కానీ ఒక డిసైడ్ ఏమైపోయానంటే, దేవా, నా జీవితాన్ని కంప్లీట్గా నీకు సమర్పించుకుంటున్నాను. నా జీవితంలో పెళ్ళి అని కూడా ఉండదు, పరిచర్యకు ఏది అడ్డు లేకుండా కంప్లీట్గా నిన్ను ప్రకటించే బిడ్డగా అనేక ప్రాంతాలకి నన్ను తీసుకెళ్తామని నేను నమ్ముచున్నాగా ప్రభా, నా జీవితం నీకు అంకితం చేస్తానని చెప్పేసి నేను సమర్పించుకున్నటువంటి వాడిని. అదే రీతిగా సమర్పించుకొని దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నటువంటి జీవితం నాది. ప్రభు మహాకృప వల్ల హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డటువంటి వాడిని. ఇప్పుడు దాదాపుగా నేను కంప్లీట్గా ప్రభు సేవలో సమర్పించుకొని ముందుకు వెళ్తున్నాను. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిళ్ళు అన్నీ
అన్ని ప్రతికూల పరిస్థితుల గుండా కూడా ప్రభు నన్ను నిలబెట్టాడు, నన్ను నడిపిస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ధైర్యముతో ఆయనను ప్రకటించడానికి నేను ముందుకు కొనసాగుతున్నానండి. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగునుగాక. ఇలాంటి జీవితము, అలాగే ప్రభు మహాకృప వల్ల గన్నవరం ప్రాంతంలో కూడా పరిచర్య ఇంకను ముందుకు కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి సాక్ష్య జీవితం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, దేవుడు ఈ గొప్ప సాక్ష్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవం గల దేవా యేసయ్య, నీకు వందనాలు నాయనా. తండ్రి, నీకు వందనాలు, వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నా జీవితాన్ని మార్చిన దేవా, అనేకులనైనా దేవా మార్చడానికి ప్రభువా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. అనేకులకు ప్రభువా నీ సువార్త చెప్పుటకు ప్రభువా నన్ను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి, నీ నామాన్ని ప్రకటించుతుండగా ప్రభువా వారందరూ నీ తట్టు తిరుగులాగా నాయనా మీరే సహాయాన్ని దయచేయండి ప్రభువా. దేవా, ప్రార్థన టీవీ ద్వారా నాయన తండ్రి మీరు నాయన తండ్రి ప్రేరేపించినందుకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థన టీవీ ద్వారా నాయన నా సాక్ష్యాన్ని వెల్లడిస్తుండగా ప్రభా మీరే సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా, నీకే వందనాలు, వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.